విశృంఖలత్వం ప్రారంభమైందా? ఇది జస్ట్ ఆరంభం మాత్రమేనా? జాబ్ మార్కెట్లలో ఊడుతున్న ఉద్యోగాలు, స్టాక్ మార్కెట్లలో పతనమవుతున్న ఐటీ షేర్లను చూస్తుంటే ఈ సందేహాలే కలుగుతున్నాయి. అంతేకాదు, అసలు డెవలప్ చేసిన ఇంజనీర్లను కూడా లొంగదీసుకునేందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ట్రై చేస్తున్నాయంటే విషయం ఎంతగా విషమించనుందో అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలాంటి భయాందోళన మధ్య జేపీ మోర్గాన్ అనే ప్రముఖ రీసెర్చ్ సంస్థ మాత్రం ఏఐతో ఐటీకి అంతగా నష్టమేమీ ఉండదంటూ ఊరటనిచ్చే రిపోర్ట్ ఒకటి వెలువరించింది. ఆ డీటెయిల్స్ మీరే చూడండి. ఏఐ విశృంఖలత ప్రారంభమైందా? ఇక అల్లకల్లోలమే మిగిలిందా? చాప కింద నీరులా ప్రమాదం వ్యాపించిందా? సాస్ అపోకలిప్స్ దెబ్బకి ఐటీ మటాషేనా? వరుసగా బయటపడుతున్న నిజాలు, చోటు చేసుకుంటున్న పరిణామాలు అవును అనేలానే ఉన్నాయి. స్టాక్ మార్కెట్లలో ఏఐ టూల్స్ సృష్టిస్తోన్న అల్లకల్లోలానికి ఏళ్ల తరబడి రాజ్యాలు చెలాయించిన ఐటీ దిగ్గజ కంపెనీల కూసాలు కదిలిపోతున్నాయి. ఎక్కడో అమెరికాలోని ఐటీ స్టాక్స్ మాత్రమే కాదు, మన దిగ్గజ కంపెనీలు కూడా దిగాలు పడ్డాయి. మన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10 లక్షల కోట్లకు దిగువన పడిపోయింది. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఎంఫోసిస్, విప్రో కూడా ఇదే బాటలో భారీగా నష్టపోయాయి. ఈ టాప్ లెవెల్ కంపెనీల షేర్లన్నీ గత వారంలో కనీసం 10% పతనమయ్యాయి. ఏఐ ఆధారిత అంతరాయంపై కొనసాగుతున్న భయాలు, ఊహించిన దానికంటే బలమైన యుఎస్ ఎంప్లాయ్మెంట్ డేటా షేర్ల పతనాన్ని, తద్వారా పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచాయి. ఇది మొత్తం ఐటీ రంగాన్ని భారీ నష్టాలలోకి కూరుకుపోయేలా చేసింది. దీనికి తోడు ఏఐ తాలూకు మరో వికృత కోణం కూడా గత వారం బయటపడింది. ఏఐ ఆంథ్రోపిక్ లో పనిచేసిన మృణాంక్ శర్మ చాలా పెద్ద ప్రమాదంలో ప్రపంచం ఉందంటూ రాజీనామా చేయడం గమనార్హం. అతను చెప్పిన ప్రమాదమేంటో వెంటనే తెలియకపోయినా తాజాగా అమెరికా నుంచి వెలువడిన ఓ రిపోర్ట్ పరిస్థితి ఎంత భయానకంగా మారనుందో చాటి చెప్తోంది. వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవడానికి అమెరికా సైన్యం ఆంథ్రోపిక్ తయారు చేసిన ఏఐ క్లౌడ్ టూలునే వాడిందని ఓ నివేదిక బయటపడింది. ఇది కంపెనీల సమర్థతకు నిదర్శనంగా చూస్తే చూడొచ్చేమో కానీ మృణాంక్ శర్మ చెప్పిన ఏఐ బయోలాజిక్ వెపన్స్ డేంజర్ ని ఉదాహరణగా చెప్పాలి. వాడే ఆయుధాల్లో క్లాడ్ టూల్ ఇంప్లిమెంట్ చేసి వైలెన్స్ తగ్గించింది అంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇలానే ఇక పెద్ద పెద్ద యుద్ధాలను కూడా ఏఐ టూల్స్ తో విచ్చలవిడిగా చేస్తారనే అంచనాలు పెరిగిపోయాయి. అందుకే ఏఐ జీవాయుధాలనే 2 ప్రమాదాలను వేరువేరుగా చూడొద్దని మృణాంక్ శర్మ చెప్పాడు అంటున్నారు. మరోవైపు ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ ని ఏఐ టూల్ చంపేస్తానంటూ బెదిరించిన సంఘటన కూడా శాస్త్రలోకంలో కలకలం రేపుతోంది. ఓవైపు లక్షల కోట్ల సంపద హరించుకుపోతూ ఉండడం, మరోవైపు అనైతిక అవాంఛనీయ రీతిలో టూల్స్ బిహేవియర్, ఏఐ విశృంఖలత్వానికి మొదలుగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇదే సమయంలో దీనికి పూర్తి భిన్నంగా జేపీ మోర్గాన్ కంపెనీ తన రీసెర్చ్ రిపోర్ట్ ప్రకటించింది. ఏఐ వల్ల ఐటీ రంగం పరిధి తగ్గిపోదని, సమీప భవిష్యత్తులో ఈ రంగం అంతరించిపోయే ముప్పేమీ లేదని భరోసా ఇస్తోంది. పైగా ఏఐ అనేది ఐటీ కంపెనీలకు మరో శక్తివంతమైన సాధనంగా మారి కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని చెప్పింది. ఇండియా ఐటీ సర్వీసెస్ లుకింగ్ త్రూ ది ఏఐ ఫాగ్ పేరుతో జేపీ మోర్గాన్ ఆసియా పసిఫిక్ ఈక్విటీ రీసెర్చ్ బృందం ఈ నివేదికను రూపొందించింది. ఏఐ కారణంగా భారత ఐటీ సంస్థలు కనుమరుగవుతాయన్న భయాల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం మాట అటుంచి కొత్త పని అవకాశాలు పుట్టుకొస్తాయని వివరించింది. గతంలో ఆఫ్షోర్ లేబర్,
ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక మార్పులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయని నివేదిక గుర్తు చేసింది. ఆ టెక్నాలజీలు ఐటీ సేవలను అంతం చేయలేదు, కేవలం పని చేసే విధానాన్ని మాత్రమే మార్చాయి. ఇప్పుడు ఏఐ కూడా అదే పాత్ర పోషిస్తుందని, అందుబాటులో ఉన్న బడ్జెట్లతోనే కంపెనీలు మరిన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏఐ ఉపయోగపడుతుందని విశ్లేషించింది. అయితే ఏఐ అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రమాదకరంగా మారుతుందన్నది మాత్రం ప్రస్తుతం ఎక్కువ మందిలో ఆందోళన నింపుతోంది. అదే ప్రపంచ స్టాక్ మార్కెట్ల ట్రేడ్ తీరులోనూ ప్రతిఫలిస్తోంది.